ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ మరింత పెరిగింది. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. వందలాది మంది కళాకారులు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల నాదాలు, కోలాటాలతో కొండంతా భక్తి రసంలో మునిగిపోయింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. జిమ్మిదొడ్డిలో కొలువైన అమ్మవారికి తెలంగాణ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిమ్మిదొడ్డి నుంచి విచిత్ర వేషధారణలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల మేళాలు, కోలాటాల మధ్య బంగారు బోనం ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. సుమారు 500 మందికి పైగా కళాకారులు పాల్గొనడం భక్తి, సాంస్కృతిక వైభవం అద్భుతంగా ప్రతిఫలించింది. కొండపైకి చేరుకున్న ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇరు తెలుగు రాష్ట్రాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులు బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల కోసం దేవస్థానం చేసిన ఏర్పాట్లను ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవస్థానం అధికారులు అందించిన సహకారంపై ప్రశంసలు కురిపించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్, సభ్యులు అంజయ్యతో పాటు ఇతర సభ్యులకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్ ఈవో అందించి సత్కరించారు. ఆషాఢ మాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భక్తుల ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ బంగారు బోనం సమర్పణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాబట్టి అన్ని అడిగేశానమ్మా. నాకు ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో అది మీరు నాకు అనుగ్రహించండి అని సంస్కృతంలో చెప్పడం. ఫోన్ నా స్టాండ్ కింద చెప్పా అచ్చయ్య గారు, చెప్పా వాళ్ళు కావాలి. కూర్చో, ముందర కూర్చో, కూర్చోండి, అంతే కూర్చో. అంతే పరమేశ్వర జై శ్రీరామ్. కనకదుర్గమ్మ తల్లికి, పక్కబెట్టెల్లమ్మ కి, ఉసిరిమాకారి మాతకి, చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ. మీరు ప్రతి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి. అమ్మ అనుగ్రహం అందరికీ ఉంటుంది. జై దుర్గా భవానీకి.
ధర్మారావు గారు, దయచేసి రండి. రండమ్మా, బయటకు వచ్చి